కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు లైక్ కొత్త కార్ అయితే స్క్రాచెస్ పడతాయి. అదేవిధంగా డెంటింగ్ చేయించుకోవాలి, పెయింటింగ్ అది ఇది ఎక్కువ ఖర్చు అని చెప్పేసి వస్తుంటారని చెప్పేసి ఎవరైతే బాధపడుతుంటారో అండ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఇంజన్ పాడైపోతుందని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తుంటారు కదా. అలాంటి వారి కోసం వ్యాలంటైన్ డే గిఫ్ట్ లాంటిది అయితే తీసుకొచ్చేసానండి. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్. ఇది మీరు కార్ని నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ కార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే దీనికి సంబంధించిన కాస్ట్ కూడా మీకు నేను లాస్ట్లో అయితే చెప్పేస్తాను ఎంత ఏంటని చెప్పేసి అయితే. అండ్ ఇది కేవలం 56,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్. అండ్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానంటే అందులో ఎటువంటి ఇది కూడా ఉండదన్నమాట. అండ్ ఇక్కడ వెహికల్ యొక్క కండిషన్ అని చెప్పేసి పిన్ టు పిన్ అని చెప్పేసి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మనకు ఫెండర్ పైన అండ్ బంపర్కి స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అండ్ 4 టైర్స్ కూడా మనకు బ్రిడ్జ్ స్టోన్ నుంచి అయితే వస్తూ ఉన్నాయండి. అండ్ విత్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ దాదాపుగా ఇంకొక 60% టైర్ కండిషన్ అయితే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, 4 కూడా మీకు అలాయ్ వీల్స్లోనే వస్తూ ఉన్నాయి. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఈ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి. అక్కడక్కడ మినిమం స్క్రాచెస్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. మనం కొత్త కార్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళంగానే స్క్రాచెస్ అని చెప్పేసి అయితే పడతాయి. అండ్ మినిమం స్క్రాచెస్ అని చెప్పేసి అయితే ఈ కార్ పైన ఉన్నాయండి, లెఫ్ట్ సైడ్ డోర్ పైన. ఇది ఈ కార్ యొక్క రూఫ్. ఎక్కడా కూడా రీపెయింటింగ్ అయితే చేయించలేదండి, జెన్యూన్ పెయింటింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. పెట్రోల్ అండి. అండ్ ఇందులో మనకు డీఫాగర్ కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా అప్పట్లో టాప్ వేరియంట్ ZXi. ఇది మనకు ఓవరాల్గా ఈ కార్ యొక్క రియర్ ప్రొఫైల్ అండి. ZXi మోడల్. ఈ కార్ వచ్చేసి 2008 మోడల్ అండి. దీని అయితే ఇంకా 3 ఇయర్స్ అయితే లైఫ్ ఉంది. ఆర్సీని అయితే రెన్యువల్ చేయించారు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రిడ్జ్ స్టోన్. 4 వీల్స్ కూడా మనకు అలాయ్ వీల్స్ అండి. 4 వీల్స్ కాదు, స్టెప్నీ కూడా మనకు అలాయ్ వీల్ అయితే వస్తుందండి. టోటల్గా 5 వీల్స్ కూడా మనకు అలాయ్ వీల్సే. దాదాపుగా 60% అబోవ్ అయితే మనకు టైర్ కండిషన్ అయితే ఉంది. ఇది మనకు రైట్ సైడ్ ఈ కార్ యొక్క ప్రొఫైల్ అండి. ఓవరాల్గా మనకు కార్ చూడడానికి అయితే ఇలాగ ఉంటుంది. అండ్ ఒకసారి బూట్ స్పేస్ అయితే చూద్దామండి. సఫిషియంట్ ఎనఫ్ బూట్ స్పేస్ అని చెప్పేసి అయితే ఇందులో మనం నోటీస్ చేయవచ్చు. అండ్ ఇక్కడ స్పేర్ వీల్ కూడా మనకు అలా వీల్ అని వస్తుందండి. దీన్ని చాలా తక్కువ వాడారండి ఈ కార్ని అయితే. వారు కేవలం ఆఫీస్ పర్పస్ కోసం మాత్రమే వాడడం జరిగింది. ఇందులో ప్రతి టూల్ కూడా ఉందండి. ఈ కార్లో ఏది కూడా మనకు మిస్ అయితే అవ్వలేదు. అండ్ మీకు చూపించాను కదా ఇందాక మనకు ఈ కారు నాన్ యాక్సిడెంటల్ అని చెప్పేసి. బ్యాక్ నుంచి కూడా మనకైతే టైల్ గేట్ కూడా మార్చలేదు, జెన్యూన్ పెయింటింగ్ ఉంది. స్క్రాచెస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. స్క్రాచెస్ ఉండడం వల్ల జెన్యూన్ పెయింటింగ్ ఉండాలని చెప్పేసి ఆయన అలా ఉంచేశారు. ఇది మనకు ఓవరాల్గా ఇంజన్ అండి. ఇంజన్ కండిషన్ అయితే వెల్ అండ్ గుడ్. ఫ్రంట్ నుంచి కూడా ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు. మైనర్గా అక్కడక్కడ టచెస్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా ఏది కూడా పార్ట్ అయితే మార్చలేదండి, జెన్యూన్ పార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బ్యానెట్ కూడా రీప్లేస్ చేయలేదు. యూజువల్గా మారుతి సుజుకి వెహికల్స్ అనగానే చిన్న సొట్టపడంగానే దాన్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, సీలెంట్ కూడా జెన్యూన్ ఒరిజినల్ సీలెంట్ అండి ఇది. ఇది మనకు ఓవరాల్గా ఇంటీరియర్. అండ్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ చైల్డ్ లాక్ వస్తుంది, లాక్ అండ్ అన్లాక్ కూడా వస్తుందండి విత్ రిమోట్కి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సీట్ రిక్లైన్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ యొక్క క్యాబిన్ స్పేస్ అండి.
ఇక్కడ వచ్చేసి అలారం ఉంటుంది, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అలారం ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయండి ఈ కార్లో. అండ్ ఓవరాల్గా ఇది మనకు ఈ కార్ యొక్క ఇంటీరియర్. 4 సీట్స్కి కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అని చెప్పేసి అయితే వస్తాయండి. IRVM కూడా మనకు డే అండ్ నైట్ అడ్జస్టబుల్గా అయితే ఆప్షన్ అయితే ఉంది. రీడింగ్ ల్యాంప్స్, సన్ షేడ్స్ పైన వ్యాంట్రీ మిర్రర్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు 70 మ్యాట్స్ తోటి అయితే నేను వెహికల్ ఇచ్చేస్తానండి మీకు. వెహికల్ కండిషన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంటీరియర్లో మీకు ఎక్కడా కూడా ర్యాట్లింగ్ సౌండ్స్ కూడా వినిపించవు. ఇది మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అండి ఈ కార్లో మనకు ఉన్నది. ఏసీకి సంబంధించిన కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, అదేవిధంగా సాంగ్స్ని చేంజ్ చేసుకోవడానికి. ఇది మనకు రియర్ సీట్స్ అండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ దీనికి. బట్ ఆయనే తన ఫ్యామిలీలో వేరే వెహికల్ కొనడానికి కోసం అని చెప్పేసి 3 times అని చెప్పేసి అయితే తను ఓనర్షిప్ చేంజ్ చేయడం చెప్పేసి జరిగింది. ఒకే ఓనర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదే మార్చడం చెప్పేసి జరిగిందనమాట. దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. రియర్లో కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. వెహికల్ కండిషన్ అయితే వెల్ అండ్ గుడ్ అండి. బ్యాక్లో కూడా మనకు ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ కార్లో. నేను ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా అర్థం కావాలి కదా. అండ్ ఆడియో ప్లేయర్, CD ప్లేయర్ ఉందండి ఇందులో. మీరు దీని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఒక 10,000 రూపీస్ పెట్టేసుకున్నారనుకోండి, ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి, టచ్ స్క్రీన్ని. ఇది వచ్చేసి మనకు ఓవరాల్ జెన్యూన్ రీడింగ్ అండి. 56,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్. ఏసీ కండిషన్ ఈజ్ గుడ్. ఎక్కడ కూడా మనకు ఎటువంటి సైన్స్ కూడా లేవండి. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ లైట్ వెళ్ళిపోయింది. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత సీట్ బెల్ట్ సంబంధించిన వార్నింగ్ లైట్ కూడా వెళ్ళిపోతుంది. ఎటువంటి సైన్స్ కూడా లేవండి. ఇది వచ్చేసి మనకు స్టీరింగ్ పైన ఉన్న డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఎయిర్ బ్యాగ్ ఉంది. ఫ్రంట్ ప్యాసింజర్స్ ఇద్దరికి కూడా మనకు, డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇద్దరికి కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు, ఎటువంటి సైన్స్ అయితే లేవు. సింగిల్ టచ్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో అండి. 1 touch తోటి అయితే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇది మనకు ఇంజన్ బే. ప్రతిదీ చాలా స్లోగానే చూపిస్తాను, క్లియర్గా చెక్ చేసుకోండి. కేవలం ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే కనుక ఏదైతే బ్రేక్ ఫ్లూయిడ్ క్యాప్ ఉందో క్యాప్ మాత్రమే పోయిందండి. ఇంకా మిగతా ఏది కూడా ప్రాబ్లం లేదు. ప్రైస్ 1,75,000 రూపీస్ అండి. సో ఈ వెహికల్ పైన మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కొనడానికి, హైదరాబాద్ కూకట్పల్లి రిజిస్ట్రేషన్ అండి. హైదరాబాద్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే కనుక హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్టయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి, లేకపోతే టైటిల్ పైన కూడా నేను ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను అండి. ఈ నెంబర్కి కాల్ చేసుకోవడం అయితే డైరెక్ట్గా విజిట్ చేసి కార్ అయితే చెక్ చేసుకుని అయితే తీసుకెళ్ళవచ్చండి. థ్యాంక్ యూ.